సార్ 40 years కెరీర్, మోర్ దాన్ 400 ఫిల్మ్స్. నాకైతే లేదు. మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా అదేంటి ఈయన ఈ సినిమాలో భలే ఇది అనిపించారు అన్న రీసెంట్గా అనిపించిన సినిమా చాలా షాక్ అయ్యాయి అనమాట. నేను కూడా నాకు వచ్చేదేంటి క్యారెక్టర్ డైరెక్టర్గా కానీ లేదంటే ఒక ప్రొడక్షన్లో కానీ మీరు ఎందుకు తగిలేదు సార్? డైరెక్షన్ చేయాలంటే సుకుమార్ గారు లేకపోతే రాజమౌళి గారు లేకపోతే వీళ్ళకన్నా బెటర్గా చేయాలి. ఇందులో ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా మీరు చేసినప్పుడు అంటే ఇది వరకు మీరు అసలు అలాంటి ఇష్టపడలేదా, ఇప్పుడు చేయలేదు? అలాగా నాకు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా సినిమాలో పెళ్ళైన చూపిస్తారు, ఇద్దరిని కలిపి చూపిస్తారు. ఎప్పుడు బ్రహ్మానందం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్పెసిఫిక్గా సినిమాలు తక్కువ చేయడానికి రీజన్ ఏంటి అని. సంవత్సరం మొత్తానికి 2-3 సినిమాల్లో వినిపిస్తున్నారు ఆయన, చాలా 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 పిక్కీగా ఉంటున్నారు. అలాగా ఇప్పుడు మీరు కొంచెం జోరు తగ్గించారు, సో మీరు కూడా అదే తరహా పద్ధతిని ఫాలో అవుతున్నారా? 1500 సినిమాలు చేశాడు, హ్యాపీ వెల్ సెటిల్డ్. ఆయన పోయింది అలా చెప్తుంటాడు. నమస్తే బ్రహ్మాజీ గారు. నమస్తే. ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్. నా పేరు బ్రహ్మాజీ. సార్ 40 years కెరీర్, మోర్ దాన్ 400 ఫిల్మ్స్. నాకైతే లేదు. చెప్పండి. మోర్ దాన్ 40. ఓకే, సో మోర్ దాన్ 400 ఫిల్మ్స్. సో ఇన్నాళ్ళ తర్వాత ఒక డార్క్ కామెడీ హ్యూమర్లోకి, అంటే ఇది కొత్తగా ప్రయత్నం కాదు మీకు, ఇంతకు ముందు కూడా చేశారు. లైక్ టిల్లు డార్క్ హ్యూమర్ కేటగిరీలోకి రావచ్చు కొంతవరకు, బట్ ఒక పూర్తి స్థాయి డార్క్ హ్యూమర్ అనేది చేయడం ఫస్ట్ టైం. సో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. నాకు మెయిన్ ఏంటంటే నేను చేసే రెగ్యులర్ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చి వేరే గెటప్, ఫాదర్ క్యారెక్టర్ ఇవన్నీ ఎప్పుడు చేయలే. కొత్తగా ఉంటుంది, బాగుంటుందని. విలేజ్ సెటప్ అంతా బాగుంది, థీమ్ బాగుంది. సో నాకు ఇమేజ్ చేంజ్ అవుద్దని చేయడం జరిగింది ఇది. అయితే ఈ డార్క్ హ్యూమర్కి వచ్చేటప్పటికి దానికి ఒక పూర్తి స్థాయి ఆడియన్స్ సెట్ ఇంకా బిల్డ్ అవుతుంది తెలుగులో ప్రస్తుతానికి, అంటే అంత హెవీ ఇది లేదు. సో దీన్ని ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? కనెక్ట్ అవ్వాలని సరే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుంటున్నాను అన్నమాట. దగ్గరికి తీసుకెళ్దాం ఆడియన్స్ కానీ అని చేసి బాగుంటుంది, చూస్తారండి, అదేం లేదు. ఏమన్నా ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతిరత్నాలు వేరే ఫన్, డీజే టిల్లో ఒక కైండ్ ఆఫ్ మత్తు వదలరా, అలాగా ఉన్నాయి సినిమాలు. అలాగే ఇది కూడా ఒక మొన్న అనుకుంటే బలగం కైండ్ ఆఫ్ ఎమోషనల్, కొత్తగా చెప్తే చూస్తారు. అవును, అంటే ఈ బలకం ఇవన్నీ మోర్ ఆఫ్ ఎమోషనల్ డ్రివెన్ ఫన్. సో ఇది ఎప్పుడైతే తండ్రి అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అంటే సేమ్ కాన్సెప్ట్ అన్న కానీ కొంచెం ఇంచుమించు ఈ కాన్సెప్ట్ ప్రతిరోజు పండుగ వచ్చినప్పుడే జనాలు ఎంజాయ్ చేశారు. అది ఇప్పుడు సత్యరాజ్ గారు చనిపోతారు అనే క్యారెక్టర్ నుంచి చుట్టూ ఆ చావు చుట్టూ ఫన్ అనేది, ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆ తాతయ్య ఎప్పుడు చనిపోతారు అనేది వెయిట్ చేస్తున్నారు. తండ్రిగా తండ్రి పాత్రలో మీరు, మీ మనవల పాత్రలో మీ భార్య పాత్ర కానీ వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, అంటే టీజర్ ద్వారా ఎలివేట్ అయిన ఎమోషన్ వరకు. సో ఇలాగా అది అంటే ఒక ట్రూ స్టోరీ చెప్పినట్టు ఉంటుంది. రియలిస్టిక్ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలని కొంచెం హాస్య రూపంగా వ్యంగ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని రిలేటబిలిటీ ఉండడం అనేది ఎంతవరకు పాసిబుల్ ఉంది? ఈ పాసిబిలిటీని డైరెక్టర్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు దయా? నాకు ఇప్పుడు ఫాదర్ చచ్చిపోతాడు, లేకపోతే ఫాదర్ చచ్చిపోతానని ఎందుకు చావట్లేదు, ఇది కొత్తగా అనిపించింది జనరల్గా. అసలు ఆయన ఎందుకు పోవట్లేదు, ఏంటి రీజన్స్, అది చాలా ఫన్నీగా ఉంటుంది సినిమాలో. సో అది మొత్తం రివీల్ చెప్పలేము కాబట్టి, సో క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగున్నాయి. సో ఇది డెఫినెట్ వర్కౌట్ అవుద్ది. నాకు పైగా నేను విన్న సబ్జెక్ట్ కాదు, ఇది కొత్తగా ఉంది టోటల్గా. పలానా సినిమాలో ఇలా ఉంది నాకు అనిపించలా, ఫ్రెష్గా ఉంది. ఇది డెఫినెట్గా జనాలు నచ్చుద్దని ఫీలింగ్ అన్నమాట. ట్రైలర్లో లాస్ట్ షాట్ కూడా చనిపోయారని చెప్పి ఏడుస్తుంటే అందరూ సడన్గా ఏమైంది, ఎవరైనా పోయారా? సో ఆ కైండ్ ఆఫ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీకున్న అంటే మీరు చెయ్యని పాత్ర అంటూ లేదు. ఆల్మోస్ట్ అన్ని తరహా అంటే గ్రే షేడ్ చేశారు, విలన్ చేశారు, కామిక్ క్యారెక్టర్స్ చేశారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు, హీరోగా చేశారు. సో ఇన్ని 100 క్యారెక్టర్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి మీకు చెప్తున్నప్పుడు, సో దాన్ని మీరు ఎంతవరకు
తీసుకోగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఇనీషియల్గా ఒక సింధూరం, ఖడ్గం ఆ టైంలో ఉన్న జడ్జ్మెంట్ వేరుంటుంది. ఇప్పుడు ఇన్ని సినిమాలకి తర్వాత మీరు చేసిన ఒక జడ్జ్మెంట్ వేరుంటుంది కదా. సో ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు సార్ ఆ క్యారెక్టర్స్ని? ఇప్పుడు అందుకే మీరు చెప్పిన ఎన్ని కాబట్టి ఉన్నాయని ఒప్పుకున్నాను అంటున్నా. ఈ సినిమా చేయడం కారణం మీరు ఏదైతే రీజన్ చెప్పారో అది అందుకనే. అంటే బాపులో ఆ పెక్యులారిటీ ఉంది, ఆ డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా మీరు చెయ్యని ఒక తరహా పాత్ర ఫైన్. అంటే అదర్ దాన్ బాపు మీరు రెగ్యులర్గా చేసే రోల్స్లో సో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఆ క్యారెక్టర్స్ని ఎలా జడ్జ్ చేస్తారు మీరు? నా క్యారెక్టర్ని చూడండి, ఓవరాల్ సినిమాలో చూసి అందులో మన క్యారెక్టర్ ఏంటో చూస్తా. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్ నచ్చితే చేస్తాను, నచ్చకపోయినా కూడా అంత నచ్చకపోవడం అనేది బాగానే చెప్తారు అందరూ. నచ్చకపోవడం అనేది మధ్యలో చేసిన తర్వాత మధ్యలో ఎప్పుడూ తెలుస్తుంది. చెప్పింది వేరు చేసేది వేరు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది. ముందు బాగానే ఉంటాయి అన్నీ, డీల్ చేసేటప్పుడు విధానం. కొందరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, బట్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. కొందరు చాలా బాగా చెప్తారు, కొందరు ఎగ్జిక్యూషన్లో అంత 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. అది నాకు అంత పెద్ద ప్రాబ్లం ఉండలేదు. ఎందుకన్నా ఎక్స్పీరియన్స్ టాప్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాను నేను. సో మాకు కంప్లైంట్ ఏమి ఉండదు, హ్యాపీగా. కంప్లైంట్స్ అని కాదు, లైక్ అంటే మీరు అన్నట్టుగా అందరూ వెల్ నోన్ డైరెక్టర్సే చేసేది నేను మోస్ట్లీ. ఓకే, అయితే మిమ్మల్ని అంటే చాలా సినిమాలు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే మీరు అసలు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా అదేంటి ఈయన ఈ సినిమాలో భలే ఇది అనిపించారన్న రీసెంట్గా అనిపించిన సినిమా సలార్. అంటే చాలా తక్కువ డైలాగ్స్తో ఇంత సీరియస్ రోల్లో అంటే ఒక ఇన్ని డిఫరెంట్ కింగ్డమ్స్లో ఒక వన్ ఆఫ్ ద కింగ్ మీరు అందులో. సో అలాంటిది అంత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో సడన్గా మీరు కనిపించేటప్పటికి చాలామంది అంటే నేనైతే స్పెసిఫిక్గా షాక్ అయ్యాను అనమాట. నాకు ఇచ్చేటువంటి క్యారెక్టర్. ఓకే, సో ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీకు అంటే కెమెరా ఫేసింగ్ మీకు కొత్త కాదండి, ఎలాంటి ఎమోషన్ పండించాలి కెమెరా ముందు అనేది కూడా మీకు కొత్త కాదు. కాకపోతే ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సో దాన్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్స్? ఎందుకంటే రెగ్యులర్ బోరింగ్ క్యారెక్టర్స్ ఆర్ ఫైన్, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, గెటప్ కొత్తగా ఉంటుంది. మనం అద్దంలో చూసుకుంటూ ఒక్కోసారి మనమే డౌట్ వస్తుంటుంది. ప్లస్ డైరెక్టర్ గారు మొత్తం బాడీ లాంగ్వేజ్ అన్నీ చెప్పి అన్నీ చేయించుకున్నాడు ఆయన. లేకపోతే నాకు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని చేయలేదు కదా. ఆ వాక్ కూడా ఫాస్ట్గా అయిపోతే నువ్వు యంగ్లో నడుస్తున్నావమ్మా, నువ్వు ఏజ్డ్గా కొంచెం నెమ్మదిగా స్లోగా గంభీరంగా రా అని చేయించుకున్నాడు ఆయన. అంటే మీ కెరీర్లో నాకు స్పెసిఫిక్గా నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఆబ్వియస్గా సింధూరం తర్వాత చంద్రలేఖ. అంటే ఒక నటుడిగా మీలో ఒక డిఫరెంట్ యాంగిల్ని బయటికి తీస్తున్న సినిమాలు అవి. అంటే ఈ రెండు కృష్ణవంశీ గారే, బట్ అదర్ దాన్ దట్ ఇప్పుడు రీసెంట్గా అంటే కృష్ణగడి వీరప్రమగాథలో ఒక వీరేంద్ర క్యారెక్టర్ కానీ లేదంటే డీజేటీలో సిఐ రావు క్యారెక్టర్ కానీ ఇవన్నీ. సో వీటికి మీరు ఏమైనా అంటే ఒక మినిమల్ ప్రిపరేషన్స్ లాంటిది ఏమైనా ఉంటుందా సార్, లేదా జస్ట్ సెట్స్కి వెళ్ళిన తర్వాత? ఓకే, కాకపోతే కొన్ని డైరెక్ట్లు చెప్తారు సార్, ముందు చెప్తే మెంటల్గా మనం ప్రిపేర్ అవుతాం. అచ్చా ఇది ఇలా చేయొచ్చు ఇలా అని, అంతే. లోపల ఇన్సైడ్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరేంటంటే ఒకటే రోజు 2-3 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్యారెక్టర్ టు క్యారెక్టర్ జగ్లింగ్ అవుతున్నప్పుడు సో అప్పుడు దాని ప్రిపరేషన్ ఎలా ఉండేదండి? అంటే నేను చాలా చేసి సినిమాలు చేశాను కాబట్టి నాకు పెద్ద ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళకి అయితే టైం పడుతుంది, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అన్నీ ఉంటాయి. నాకు ఆల్మోస్ట్ న్యాచురల్గా చాలా సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీలీ కెన్ షిఫ్ట్ మాట, అది పెద్ద ఇష్యూ లేదు నాకు. ఓకే, అయితే మీరు ఒక డైరెక్టర్గా కానీ లేదంటే ఒక ప్రొడక్షన్లో కానీ మీరు ఎందుకు తగిలేదు సార్ ఇప్పటిదాకా? అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు డైరెక్షన్ చేయాలంటే సుకుమార్ గారు లేకపోతే రాజమౌళి గారు లేకపోతే వీళ్ళకన్నా బెటర్గా చేయాలి, అప్పుడు డైరెక్షన్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అంటే మీకు ఒక స్క్రిప్ట్ రాయడం అన్నా లేదంటే కథలు చెప్పడం అన్నా సరే ఇష్టం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు కథలు విన్న ఇష్టం, కథలు చెప్పలేను. అంటే మీ చుట్టూ ఉన్న వాటిని చూసి నేను చిన్న చిన్న స్టోరీస్ ఇలా చెప్పగలుగుతాను అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అందుకనే ఐ వాంటెడ్ టు ఆస్క్ దట్. ఓకే, సో ఇప్పుడు ఈ బాపు 21st రిలీజ్ అవుతుంది. సో ఇందులో ఒక
ఇద్దరు పిల్లల తండ్రిగా మీరు చేసినప్పుడు అంటే ఇది వరకు మీరు అసలు అలాంటి ఇష్టపడలేదా ఇప్పుడు చేయలేదు అలాగా నాకు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ డైరెక్ట్లా ఇంకా 10 ఏళ్ళు టైం ఉంది మా ఓల్డ్ క్యారెక్టర్ ఎవరు నేను అనుకుని నేను బలవంతంగా ఇప్పుడు నేను చేస్తే కానీ వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల నా ఫాదర్ క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తాయని నా ప్రయత్నం యాక్చువల్గా ఈ సినిమా ద్వారా. ఓకే, అయితే ఈ బాపు అనేది మీ కెరీర్కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక ఇమేజ్ నాకు డెఫినెట్గా మా ఇమేజ్ మారుద్దండి. నేను అందుకే నేను ప్రిఫర్ చేసి సినిమా కొత్త క్యారెక్టర్, కొత్త స్టోరీ, నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అందుకే నాకు పర్సనల్ నచ్చింది కాబట్టి నెక్స్ట్ రాసేవాళ్ళు కూడా ఓకే బ్రహ్మాజీని కూడా ఇలా అనుకుని ఊహించుకుని రాయొచ్చు ఇలాంటి క్యారెక్టర్ అని. అంటే ఇప్పటిదాకా ఎవరు అసలు అలాంటి అప్రోచ్ రావలేదు సార్ మీ దగ్గరికి అసలు ఇన్నాళ్ళల్లో ఎప్పుడు కూడా రాలి. అంతకుముందు ఈ సినిమా కూడా నేను మొన్న ఇది హ్యాంగ్ మ్యాన్ అనే సినిమా చేశా. సో అక్కడ డైరెక్టర్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ మాట. అరే బ్రహ్మాజీ కొత్త బిలా ఉన్నాడే అనుకుని ఈ డైరెక్టర్ వచ్చాడు నా దగ్గరికి, లేకపోతే రారెవరు నా దగ్గరికి. ఎందుకంటే మీరు కొన్ని ఓల్డ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అంటే ఇప్పుడు అప్పట్లో ఒకటి ఉండేవాటిలో ఒక ఓల్డ్, కాకపోతే ఆ ఓల్డ్ క్యారెక్టర్లో కూడా మీ పిల్లలు ఉంటారు సోలోగా ఉంటారు. అన్ని సోలో ఉంటాం. అవును, చూపించారు నా ఫ్యామిలీలు ఎప్పుడు. ఎందుకు అంటే మీరు అలా చెప్తారా? నాకు అసలు చూడదండి, వాళ్ళే మామూలుగా ఆ క్యారెక్టర్కి అవసరం లేదనుకుంటారు. సో బేసిక్గా మనం అంత ఏజ్డ్కి కనబడం, పక్కన మళ్ళీ ఎందుకులే అనుకుని ఈవెన్ ఫ్యామిలీస్ ఉన్న చోట కూడా నాకు వైఫ్ ఉన్న చోట కూడా వైఫ్ నా పక్కన ఉంచోదు. ఇంకా గ్రూపుల్లో నన్ను హీరో పక్కన పడేసి వైఫ్ నా చివరి పెడతారు వేరే చోట. సో సినిమాలో పెళ్ళైన చూపిస్తారు, ఇద్దరిని కలిపి చూపిస్తారు ఎప్పుడు చాలా. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాల్లో చంద్రలేఖలో కూడా ఎప్పుడు మీకు మీ వైఫ్ కాంబినేషన్స్ ఎక్కడ చూపించరు, చెప్తారు కాకపోతే ఇట్లా పెళ్ళయింది అలాగా అన్నీ జరుగుతుంటాయి. అంటే సరే, అంటే ఈ క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ వరకు ఓకే, కానీ కొన్ని వందల సినిమాల్లో, చాలా సినిమాల్లో ఒక గ్రూప్ ఆఫ్ విలన్స్ లేదంటే ఏదైనా ఒక సైడ్ కిక్స్ లాగా క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు, అంటే ఈవెన్ దో ఒక స్టార్ హీరో అయి ఉండొచ్చు, ఒక స్టార్ డైరెక్టర్స్ అంతా మంచి స్టార్ ట్రక్ ఉన్నప్పటికీ కూడా అలాగే జస్ట్ ఒక రియాక్షన్స్ ఇవ్వడానికో లేదంటే జస్ట్ 2-3 డైలాగ్స్కి పరిమితం అయిపోయినప్పుడు వాటిని ఎలా తీసుకుంటారు సార్ మీరు? వాటిని నచ్చేది కాదు నాకు, తప్పక చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో అంటే ఆర్క్ ఉంటుంది దానికి పాసిబిలిటీ. ఇప్పుడు అంటే మీకు సేమ్ అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీరు భద్రాలో ప్లే చేశారు, బట్ భద్రాలో అంటే ఈ హెంచ్మెన్ క్యారెక్టర్ ఉంటుంది, కాకపోతే ఆ భద్రాలో దాన్ని డెవలప్ చేసిన విధానం బాగుంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్లేస్ అలా ఒక 6-7 సినిమాలు అలా చేయాల్సి 6-7 కాదు ఇంకా అంటే భద్రా లాంటివి అలా ఉన్నాయేమో, బట్ ఈ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇప్పుడు కాదు అనుకోండి, అది మేబీ 20 years బ్యాక్ చేసి. ఈ మధ్యకాలంలో అన్ని వాళ్ళు మంచి రోల్సే చేశారు. కామిక్ ఈ మధ్య కొంచెం కామిక్ బాగా టర్న్ అయినట్టున్నారు సీరియస్ నుంచి. అదేం లేదండి, నాకు ఇప్పుడు అగైన్ వచ్చాయని ఒక్కొక్క సీరియస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఇప్పుడు యూవీ క్రియేషన్ ఒకటి చేస్తున్నాను, అది వెరీ సెటిల్డ్ రోల్, ఫన్ ఉండదు. పుష్పలో ఫన్ ఉంటుంది, మళ్ళీ సలార్ చేయబోతున్నాను సీరియస్, అలా రకరకాల ఇది ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు అంటే సో రైట్ ఫ్రమ్ సింధూరం మీరు ఒక జానరస్ ఆఫ్ సినిమాస్ చూసారు. అంటే ఒక కంప్లీట్లీ ఒక రీజనల్ సినిమా, రూరల్ సినిమాస్ చూస్తున్నారు, ఒక కమర్షియల్ స్పాట్ బాయిలర్స్ సినిమా చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాస్ చూస్తున్నారు. సో ఈ ఎవల్యూషన్లో మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు? ఉన్నారు, అదే స్టిల్ రిలవెంట్. ఎందుకంటే ఇన్నాళ్ళు రిలవెంట్గా ఉండడం అనేది మామూలు విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము చూసాం చాలామంది, అంటే మీకన్నా లేట్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొంచెం సైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకంటే ముందు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కనబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు టిల్ సిన్స్ ఇయర్ మెన్షన్ చేయను కానీ సిన్స్ సింధూరం దగ్గర నుంచి టిల్ బాపు దాకా ఇప్పటిదాకా, సో ఈ ఇన్ని ఇయర్స్ కెరీర్లో రెలవెంట్గా ఉండడం కోసం మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి? మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అందరితో. అందరు డైరెక్టర్లు అందరూ నా ఫ్రెండ్సే, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా మళ్ళీ నాకు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ డైరెక్టర్లు అవుతారు. సో నేను ఎక్కువ టైం డైరెక్టర్స్తో స్పెండ్ చేస్తుంటాను యాక్చువల్గా. సో వాళ్ళందరూ నన్ను కాస్ట్ చేస్తారు. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేవాళ్ళు సినిమాల్లో ఉంటే వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయిపోయారు చాలామంది. ఆ వార్త ఎప్పుడు స్ప్రెడ్ చేస్తుంటాను. సో కొత్త డైరెక్టర్ నాకు చచ్చినట్టు చూసుకుంటాడు, ఏమో నా పెద్ద డైరెక్టర్ అవుతానని. అలా అని చెప్పి ఇంకొకడు ఒక్క సీన్లో పెడదామని చూస్తాడు, అబ్బాయి మంచి క్యారెక్టర్ ఇస్తేనే ఆ డైరెక్టర్ అవుతాడు అంటాను. అలా పెద్ద లిస్ట్ ఉంది నాకు వాళ్ళ ఫస్ట్ సినిమాల్లో. అది ఎప్పుడూ చెప్తుంటాను చాలామందికి.
దాంతో అందరు నన్ను నెక్స్ట్ సినిమాల్లో పెట్టుకుంటుంటారు అది డైరెక్టర్ అవగానే. ఓకే, పాజిటివ్ రూమర్ అనమాట ఇది. బట్ ట్రాక్ రికార్డ్ అలా ఉంది, అవును, టాప్ 10 డైరెక్టర్స్ లిస్ట్ ఉంది అలాగా, అవి చెప్తుంటాను. దమ్ము కరెక్ట్ సెంటిమెంట్ అని పెట్టుకుంటుంటారు. ఓకే, అయితే మీది అండ్ రవితేజ గారి కాంబినేషన్ వచ్చి ఎప్పటికప్పుడు చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అంటే సింధూరం సినిమా నుంచి తర్వాత మిరపకాయ కానీ ఏ మూవీస్ తీసుకున్నా కూడా మీది అండ్ రవితేజ గారి టైమింగ్ అండ్ కాంబినేషన్స్. సో ఇలాగా మీకు రవితేజ గారి కాంబినేషన్ ఒకటి బాగా హైలైట్ అవుతుంది. అండ్ మీది ఇది వరకు కామెడియన్స్తో కాంబినేషన్స్ అవి బాగుంటాయి, అంటే అలీ గారు కానీ వీళ్ళతో. సో అలాగా మీకు బాగా అంటే వీళ్ళ కాంబినేషన్స్ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి అనుకునే కాంబినేషన్స్ ఏంటి సార్ మీకు? మహేష్ బాబు గారితో కూడా చేశాను, అవి కూడా ఎప్పుడు బాగుంటాయి. అంత రవితేజతో చేసినవన్నీ అన్నీ క్లిక్ అయినాయి. అలా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కూడా చేశాను తారక్ సినిమాలో. అందరితో బాగుంటాయి ఇక్కడ కాంబినేషన్స్ అన్నీ నాకు. అంటే మీ పర్సనల్ ఫేవరెట్స్ ఉంటాయి కదా, అందుకే. అలా ఏం లేదు, స్పెసిఫిక్ స్టార్ హీరో అని కాదండి, నేను ఈ హీరో అని కాదు, ఒక కాంబినేషన్స్ మీకు బాగా. నాకు ర్యాపో ఎక్కువ ఉంటుంది పర్సనల్గా, సో మాకు ఈజీ తనతో చేయడం. ఓకే, ఎందుకంటే ఇద్దరు సింధూరంతో హీరోలుగా ఇద్దరం ఒరే అనుకున్న ఇది కాబట్టి మాకు కంఫర్టబుల్గా ఉంటుంది స్టేజ్ సెట్లో. అవును, ఎందుకంటే మిరపకాయ సీన్స్ ఇప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా అసలు కామెడీ టైమింగ్ అని తిట్టుకుంటూ ఒకళ్ళు ఆఫీసర్స్ ఇద్దరు బాగుంటుంది సార్ కామెడీ. అయితే ఈ టైప్ ఆఫ్ అంటే మీరు ప్రజెంట్ జనరేషన్ యాక్టర్స్లో కూడా వాళ్ళతో నాగశౌర్యతో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు, మీరు బాబాయ్ రోల్ చేస్తారు, అట్ ది సేమ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు. సో ఈ మ్యాచింగ్, ఆ వైబ్ మ్యాచింగ్ అనేది ఎలా కుదురుతుంది మీకు? నేను బేసికల్ కొత్త అనుకుంటాను, నేను సీనియర్ అనుకోను లోపల. ఓకే, అందుకని జల్ అయిపోతాను వాళ్ళతో, కొత్త వాళ్ళతో. ఆ సీనియర్ అని ఫీలింగ్ ఇవ్వను సెట్లో. సో ఎప్పుడైతే నేను కాదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా జోవిల్గా ఉంటారు. ఇప్పుడు మామూలు సీనియర్గా అంటే మనం నడుచుకుంటూ వస్తే ఎదురుగా పక్కన తప్పుకోవాలి, అందరూ క్లియర్ చేస్తారు, చైర్ వేస్తారు, అలా కూర్చొని ఉంటాం, షార్ట్ అంటే చేసి వస్తాం, అలా ఉండను నేను. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా నన్ను ఫ్రెండ్గా అనుకుంటారు, అంత ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాను. సీనియర్ హీరోస్ తెలుసు నాకు ఆల్రెడీ. సో ఆ డిఫరెన్స్ నేను చూపించాను. నేను ఎప్పుడూ సీనియర్ అంతే. నాకు డిసడ్వాంటేజ్ అంటే చాలా షూటింగ్లు పంపించేస్తుంటారు, ఆయన సీనియర్ వెళ్ళిపోవాలి, ఎక్కువ నైట్ అయిపోయింది, నన్ను పంపించరు, మిగతా వాళ్ళని పంపిస్తారు, నాకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తారు. అదొక డిసడ్వాంటేజ్. ఆయన ఉంటే వాళ్ళు పర్లేదు సరదా గోల్ చేస్తుంటాడు, ఆయన ఉంటే సెట్లో బాగుంటుంది, మనం నైట్ బాగా వర్క్ చేసుకుని నన్ను ఉంచేసి మిగతా వాళ్ళందరినీ పంపించేస్తుంటారు. లేట్ అయిపోయింది, 11 అయింది, 9 అయిపోయింది, పంపించేద్దాం అని. ఓకే, అయితే రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే బ్రహ్మానందం అనే మూవీ టీజర్ లాంచ్లో ఉండి నేను స్పెసిఫిక్గా సినిమాలు తక్కువ చేయడానికి రీజన్ ఏంటి అనేది ఆయన ఇమేజ్ని అయినా ఒక షాండ్లేయర్తో కంపేర్ చేసుకొని ఒక చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు మోస్ట్ పాసిబుల్లీ. సో అలాంటి అంటే అంత సీనియర్స్, ఇప్పుడు ఆయన మీకంటే సీనియర్, ఆయనే చాలా పిక్కీగా తీసుకొని ఇప్పుడు ఆయన సినిమాలు చేయడం చూస్తే సంవత్సరం మొత్తానికి 2-3 సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆయన చాలా 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 పిక్కీగా ఉంటున్నారు. అలాగా ఇప్పుడు మీరు కొంచెం జోరు తగ్గించారు. అంతకుముందు మీ సంవత్సరానికి ఒక 10-15 సినిమాలు ఈజీగా ఉండేవి, ఇప్పుడు మెల్లమెల్లగా మీరు కూడా తగ్గించుకుంటూ వచ్చారు. సో మీరు కూడా అదే తరహా పద్ధతిని ఫాలో అవుతున్నారా? అంటే లేదు, ఆయన ఇప్పుడు బ్రహ్మానంద గారితో మనం ఎవరికి ఇక్కడ ఇండస్ట్రీలో కంపేర్ చేసుకోకూడదు. ఆయన కంపారిజన్ 1500 సినిమాలు చేశాడు, హ్యాపీ వెల్ సెటిల్డ్. సో ఆయన పోయిందేముంది అలా చెప్తుంటాడు ఆయన. సో ఆయన మహానుభావుడు. సో ఆయన బాగా కోట్లు సంపాదించుకున్నాడు, ఆయనకు అవసరం లేదు సినిమాలు, కాకపోతే ఆయన కాలక్షేపం చేయాల్సి వస్తుంది, ఇంట్లో ఏం కూర్చుంటాంలే అని, అంత తప్పించి ఆయనకి అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన చేయని పాత్ర లేదు, వేరియేషన్ లేదు. సో ఆయన చేసిన దాంట్లో ఒక 10% మేము కామెడీ అనుకుంటే మేము 10% చేస్తున్నాం అంతే. సో ఆయనకి స్టేట్మెంట్లు బాగానే ఇస్తాడు ఆయన. సో అవి మేము ఫాలో అవ్వకూడదు. లేదు, ఫాలో అని కదా, అంటే ఆయన ఈ రిపీటెడ్ రోల్స్ వస్తున్నాయి, లేదంటే రిపీటెడ్ మన ప్రపంచంలో రోల్స్ అని ఆయన చేసేస్తున్నప్పుడు రిపీట్ వస్తాయి, మేము సగంలో కూడా లేవు ఆయనకి. ఓకే, అయితే మీకు ఇప్పటిదాకా వాళ్ళు రిపీటెడ్ అనేది మీ కెరీర్లో అలా అవ్వలేదండి? నాకేంటంటే నాకున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మానందం గారికి అంటే కంటిన్యూస్ ఒకటే కామెడీయే మెయిన్ ఆయనకి. నాకు ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు నాతో చెప్తుంటాడు, అరే బ్రహ్మ, ఎంఎస్ అనేవాడు గుర్తుందారా, ఈడేంటారు బ్రహ్మాజీ గారు హీరో పక్కన ఫ్రెండ్గా ఉంటాడు,
అటు ఇంకో సినిమాలో విలన్ పక్కన ఉంటాడు వాడు, ఇంకో చోట ఏదో ఎస్ఐ రోల్లో కనబడుతుంటాడు. వీడు విలన్నా, కమెడీనా, హీరోవా, లేకపోతే హెంచ్మ్యానా, లేకపోతే ఎక్కడ ఏంటి అన్ని చోట్ల వీడు తగులుతుంటాడు నాకు. సో నాది అడ్వాంటేజ్ అది అయింది యాక్చువల్గా. ఆడు వీడు ఏ క్యారెక్టర్ చేస్తాడు, ఎవడు ఏంటి వీడు అని ఎంఎస్ గారు అనేవారా నేను చూసి. అది నాకు ప్లస్ అయింది యాక్చువల్గా. అంటే నాకు మొనాటనే తగ్గుద్ది, నాకు ఉండదు. అంటే ఒక సినిమాలో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో పుష్పలో ఒకలా ఉంటాను, సలార్లో ఒకలాగా ఉంటాను, డిఫరెంట్ మాట. మన ఏంటిది మన గుంటూరు కారం, పోలీస్ క్యారెక్టర్, రకరకాల వేరియేషన్లు ఉంటాయి ఎమోషన్లు వాటిలో. ఇప్పుడు ఇది చేస్తున్న బాపు ఇది వేరేది. సో ఆ వేరే పర్టికులర్ స్లాట్లో లేకపోవడం నా అదృష్టం. నేను త్వరగా బోర్ కొట్టను మీకు. ఒకే కామెడీ అనుకోండి ఎక్కడో చోట దొరికిపోతాం. అన్నీ మనం కామెడీ అందరూ వాళ్ళు బాగా రాస్తే మేము సర్వే అవుతాం. లైన్స్ కామెడీ క్యారెక్టర్ కొన్ని నువ్వే కామెడీ చేయంటారు, అక్కడ కామెడీ ఉండదు, నువ్వు చేయంటే ఏమవుతుంది చేస్తుంది. సో అప్పుడు బోర్ కొట్టు. నేను ఇప్పుడు అందులో డిఫరెంట్ అట్లీస్ట్ 10లో 4 క్యారెక్టర్లు మటు కొత్తగా ఉంటున్నాయి, వేరే జోనర్లో చేస్తుంటాను కాబట్టి నేను త్వరగా బోర్ కొట్టను అంతే. ఓకే, లేదు అది మీరు దాన్ని వివరించిన విధానం కరెక్టే. అది అయితే మీరు ఇందాక హెంచ్మెన్ అంటే విలన్ పక్కన అన్నారు కదా, నాకు అలాగే మీరు బాగా ఏకనిరంజన్లో క్యారెక్టర్ అది గుర్తుండిపోద్ది. అలాగా లాస్ట్లో చంపేయండి ఇట్లా సంసారం చేయలేకపోతున్నాడు, టెరిఫిక్గా వర్కౌట్ అయ్యేలా. అలాగే మీకు అంటే మీరు ఆల్రెడీ చెప్పారు లైక్ మీరు ఎప్పటికప్పుడు మీ మొన్నటనెస్ ఫీల్ అవ్వకుండా, అంటే మీరు బోర్ కొట్టకుండా ఆడియన్స్కి మీరు జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి. కానీ కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కొన్ని గేమ్ చేంజర్ అవుతూ ఉంటాయి మీకు. ఇప్పుడు చంద్రలేఖలో అప్పల్లోడ్ క్యారెక్టర్ కానీ, లేదంటే అలాగే డిఫరెంట్ అలాగా మీ కెరీర్ కోర్స్ మార్చిన క్యారెక్టర్స్ ఒక టాప్ 5 క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రలేఖ చూసి త్రివిక్రమ్ గారు నాకు హ్యాండ్ జ్యూస్ చేసి చూసి త్రివిక్రమ్ గారు ఆ రోల్ ఇచ్చారు నాకు, ఏది అతడు రోల్. ఓకే, మైండ్లో పెట్టుకుని బుజ్జి. సో అలాగా ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్కటి అలా పుట్టింది. మళ్ళీ కృష్ణగాడి ప్రేమ కాదు దాని ఎక్స్టెన్షన్, మర్యాద నామం, లేకపోతే మిరపకాయ, లేకపోతే మన మేర్లపాక్ గాంధీ సినిమా, మన ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, వాటి నుంచి వేరే క్యారెక్టర్లు అలా వచ్చినాయి, రకరకాల అలా మారుతూ వచ్చినాయి అన్నమాట. ఓకే, అంటే మీ కెరీర్ ఇవి నాకు చాలా క్రూషియల్ క్యారెక్టర్స్ అనేలాగా ప్రతి లైఫ్లో ఉండిపోతాయి కదా సార్, అలా ఏమైనా ఉన్నాయా? అలాగే ఇప్పుడు చెప్పలేం. రంగస్థలంలో చాలా కొత్తగా చూపించారు నన్ను సుకుమార్ గారు. మళ్ళీ కట్టు పుష్పాలో వేరే జాన్లో ఉంటాను. మొత్తానికి ఆపోజిట్ సైడ్ సలార్లో నా గెటప్. సో రకరకాల మాట. మళ్ళీ అలాగే మన కొరటాల శివ గారి దాంట్లో జనతా గ్యారేజ్ కానీ, లేకపోతే మన భరత్ అనే నేను కానీ కొత్తగా ఉంటాను. ఇలాగ వాళ్ళు మా డైరెక్టర్లు రాస్తున్నారు. అయితే బాపు అంటే బాపు 21st రిలీజ్ అవుతుంది. సో బాపు తర్వాత మీ నుంచి వచ్చే డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను యూవి క్రియేషన్ సినిమా జరుగుతుంది రైట్ నౌ, అండ్ శ్రీ విష్ణుది 2 సినిమాలు జరుగుతున్నాయి. ఓకే, అది మళ్ళీ సలార్ రోడ్ స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ ఇయర్, అయితే ఈ ఇయర్ ఎండ్. ఇంకా నా చిరంజీవి గారి సినిమా చేశాను, విశ్వంబర. సో ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్కి, చేసేసినవి ఉన్నాయి, ఇంకా రిలీజ్ ఉన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ బాపు. ఈ సినిమా తర్వాత మీకు ఫాదర్ క్యారెక్టర్స్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. అలా మళ్ళీ నేను రిపీట్ అవును, అందులో కొత్తగా ఉంటేనే చేస్తాను, డిఫరెంట్ కంటెంట్ మారుతుంటే. ఓకే, థ్యాంక్ యూ.